ఈరోజు కూడా కూర్చున్నా, ఇక్కడ గొంతు రావట్లే, చాలా ఇబ్బంది పడుతున్నా. అప్పటికే 2 సార్లు వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చా. హల్లెలూయా. కానీ ఒకటి అంటే, ప్రభా నువ్వు నడిపిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతా. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నా పరిస్థితి ఏది అంటే, ఏ చిన్నదైనా చాలా డీప్ వెళ్తుంది మైండ్. ఎంత డీప్ వెళ్తుంది అంటే అది మరణం వరకు కూడా వెళ్తుంది. అందుకే నేను ఎక్కువగా చిన్న బాధాకరమైన విషయం పడిందంటే అది తట్టుకోలేదు చాలా. అది విషయం మీకు తెలుసు. కానీ నా పరిస్థితి అంతే. ఆ పరిస్థితుల్లో కానీ తర్వాత నాకు హెల్త్ బాగోలేకపోయినా నా ఫోన్ ఎప్పుడూ ఆపులోనే ఉండదు. ఇప్పుడు కూడా ఆపే ఉంది. ఇప్పుడు నేను టైం చూసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగో ఫ్లైట్ మోడే పెట్టేసి ఉంచాను. ఇంచుమించు 1 వారం రోజుల నుండి నా ఫోన్ ఫ్లైట్ మోడే ఉంటుంది. ఒక కుటుంబ ప్రార్థనకే తీస్తా, మళ్ళీ అది అయిపోయిన వెంబడే మళ్ళీ వెంటనే క్లోజ్ చేస్తా. అప్పటికే చాలా ఫోన్లు వస్తాయి నాకు. డైలీ ఉదయాన ప్రార్థన చేయించుకునే ఫోన్లు వస్తాయి. అయినప్పటికీ కూడా నేను అన్ని క్లోజ్ చేసి పెట్టాను. నేను ఆనందంగా ఉండే వాళ్ళకి హ్యాపీగా ప్రార్థన చేయగలను. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు మన జీవితాన్ని ఆయనకు సాక్రిఫైస్ చేయాలి. మనం ఎప్పుడైతే మన సంపూర్ణమైన జీవితాన్ని అప్పగిస్తామో అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు అనేక ఆటుపోట్లు, అనేక నిందలు, అవమానాలు, బాధలు, సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని ఏం చేయాలి? అనగదొరుకుంటూ ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం అంటేనే ముందు బాట. చాలా మంది అనుకుంటారు దేవుని దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు కీడు వెనకాల మేలు దాచిబడి ఉంటుంది. ముందు కీడు అనుభవించాలి, అప్పుడు మేలు పొందాలి. మనం ఏం చేస్తాం? ముందే మేలు కావాలనుకుంటాం. అవును కదా? ముందు మేలు అనుకుంటే తర్వాత కీడు చాలా భయంకరం. యోబు ఫస్ట్ కీడు పొందాడు, తర్వాత 2 ఆశీర్వాదాన్ని పొందాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం, టైం అవుతుంది మనకి. ఇంకా చూస్తున్నట్లయితే అది సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 31వ వచనములు కూడా అంటున్నాడు చూడండి. దరిద్రుని బాధించేవాడు వాడి సృష్టికర్తను నిందించేవాడు, బీదని కనికరించేవాడు ఆయనను కనుపరిచేవాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే బీదలుగా ఉంటారో వాడిని కనికరించినప్పుడు మనం ఎవరిని కనుపరుస్తున్నామట? దేవుణ్ణి కనుపరుస్తున్నాం. అందుకే మన ఇంటికి వచ్చిన వాడిని ఎన్నడూ కూడా మనం తోసిపుచ్చకూడదు. అడుక్కునేవాడు వస్తే నీకు తోచిన సహాయం ఆయనకి చేస్తే ఎవరికి సహాయం చేస్తున్నాను? ఇప్పుడు దేవునికి సహాయం చేయాలి. దేవునికి సహాయం చేస్తున్నట్టు. అందుకే అడుక్కునే వాళ్ళని ఏమాత్రము ధృవీకరించదు. అందుకే బీదలను మనం ఏం చేయాలి? కనికరించేవాడు ధన్యుడు అని లూకాసు వార్తలో కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలో ఒక మాట చూద్దాం. 112వ కీర్తన 5వ వచనములు కూడా అంటున్నాడు చూడండి. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయవర్షులో వారి వ్యాజ్యము గెలుస్తును. అంటే దయ చూపే వాళ్ళట. ఎవరినైతే ఇతరులకి దయ చూపుతామో దేవుడికి అప్పించేవారం అవుతామట. హల్లెలూయా. చూడండి, ఇతరులకు నువ్వు సహాయం చేస్తే ఎవరికి అప్పించినట్టు? మనము దేవునికి అప్పించినట్లు. దేవుడికి అప్పిస్తే దేవుడు మనకేం చెప్తాడు? ధారాళంగా మనకు ఇస్తాడు. ఇతడే ఎవరికి సహాయం చేసినప్పుడు? బీదలకు సహాయం చేసినప్పుడు. బీదలకు మనం సహాయం చేస్తాం. మనము దేవుని సన్నిధిలో ఏమవుతుంటాం? ప్రకాశిస్తుంటాం. అందుకే 41వ కీర్తన 1వ వచనంలో అంటాడు, బీదలను కనికరించువాడు ధన్యుడు. ఎవరిని కనికరించినప్పుడు? బీదలను కనికరించేవాడు ధన్యుడని ప్రభు లేఖనాలు మనకు చదివిస్తున్నాయి. చివరిగా 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనములు అంటున్నాడు చూడండి. బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. చూడండి, ఎవరికైతే బీదలకు సహాయం చేస్తాడో వానికి ఏ కొరత రాదట, లేమి కలగదు అని వాక్యం చెప్తుంది. అంటే మనం ఇతరులకు ఏం చేయాలి? సహాయం చేసే గుణము నీవు నేను కలిగి ఉంటే మనకి ఎలాంటి లోటు కూడా కలుగుతుందా? కలగదట. వాక్యం చెప్తుంది. వాక్యం నా మాటలు కాదండి, ఇక్కడ వాక్యం బీదలకు ఇచ్చేవాడికి లేమి కలగదు. ఈరోజు మనం లేమి కలిగి ఉంటున్నామంటే మనం ఇతరులకు సహాయం చేసే గుణము మనలో లేకపోవడం. ఎవరికి సహాయం చేస్తామంటే మనకి ఎవరో బాగా తెలిసిన వాళ్ళకి సహాయం చేస్తుంటాం కొన్ని విషయాలు. కొన్నింట్లో అసలే సహాయం చేద్దామా? చెయ్యం. హల్లెలూయా. నాకు కూడా చాలా మంది ఎప్పుడు ఫోన్ చేస్తారు తెలుసా? వాడికి డబ్బులు అవసరం అయితేనే ఫోన్ చేస్తారు. నిజం, డబ్బులు అవసరము లేకపోతే ఏదో చిన్న ప్రార్థన అవసరం ఎప్పుడో ఉంటే అప్పుడు ఫోన్ చేస్తారు. అనియా నాకు అర్జెంటుగా ఇంత కావాలి, నీకు 2 రోజులు ఇస్తాను అంటారు. నా మనసు ఎలాంటిది ముందే తెలుస్తుంది. నాకు అది లేకపోయినా పక్కన దగ్గర అడిగానే నేను ఇస్తాను. వెంబడే ఎత్తా 2 రోజులు ఇస్తాను అన్నాడు, సంవత్సరాలు పడతాయి. ఇలా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఒకటి, ఇతరులకు సహాయం చేయనని చెప్పాను, కానీ
సహాయం ఎప్పుడు ఉండాలి? రోజు కమ్యూనికేషన్ వెళుతూ ఉన్నప్పుడే మనం సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేయాలంటే మన ఇంటికి వచ్చినప్పుడు వాడికి ఆకలిగా ఉంటే ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చి దీన్ని సహాయం చేసినప్పుడు ఎవరికి సహాయం చేసినట్లు? మనం దేవునికి సహాయం చేసిన వాళ్ళని ఇక్కడ వాక్య స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎవరికో పనికి రానులకి సహాయం చేస్తే ఉపయోగం లేదు, మనకు ఉందా? ఉపయోగం లేదండి. అలాంటి వాళ్ళు అవసరానికి మాత్రం యూజ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు, శక మంది. నేను విశ్వాసగా ఉన్నప్పటి నుండి నన్ను యూజ్ చేసుకొని విడిచిపెట్టే వాళ్ళు 30 మంది ఉన్నారు. నేను చెప్పగలను, కానీ చెప్పగలను, ఎందుకంటే వాళ్ళందరినీ దేవుడే చూసుకుంటాడు. అంటే హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం చివరికి ఒక మాట, ద్వితోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరిని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. అంటే నీ స్నేహితులలో ఎవడైనా బాధలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వాడికి కనికరించే గుణము కలిగి ఉండాలి. చిన్న సహాయం, మనకు తోచిన సహాయం ఆయనగా చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన జీవితము ప్రకాశించడానికి ఆస్కారము ఉంటుందని ప్రభు లేఖనాలు మనకు చదివిస్తున్నాయి. ఈరోజు దేవుడు వాక్యం వింటున్నా నీవు నేను ఎలా ఉన్నా? నిజంగా మనం ప్రకాశించగలుగుతున్నామా? మన జీవితము ప్రకాశిస్తుందా, చీకటి లోకంలో ఉంటుందా? ఇదిగో మనము ప్రకాశించాలంటే మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండోదిగా మనము దేవుని ఎదుట సత్క్రియలు కలిగి ఉండాలి. మూడోదిగా ఇతరులకు సహాయం చేసే గుణము కలిగి ఉన్నప్పుడు మనము మన జీవిత కాలం అంటూ ఏమవుతాం? ప్రకాశిస్తూనే ఉందాం. అనేక మందికి వెలుగుగా మనము మార్చబడతాం. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.